మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఏదైతే శ్రీధర్ బాబు కుటుంబం 40 సంవత్సరాల నుంచి పాగా వేసుకొని కూర్చుంటే ఇక్కడ ఒక బీసీ బిడ్డ ఇవాళ వాళ్ళకు ఎదురొడ్డి పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ నియంతృత్వాన్ని మరి ఇక్కడ వాళ్ళ చీకటి పాలనను అంతమొందించడానికి ఆయన మరి ఇక్కడ ఎదురొడ్డి నిలబడతా ఉంటే ఇవాళ బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇంత చైతన్యవంతులను చేయడానికి మరి ఇక్కడ మహనీయుల విగ్రహాలను పెట్టి ఊరూరా మరి మహనీయుల చరిత్ర చెప్తూ వాళ్ళను ఏదైతే చైతన్యవంతులుగా మారుస్తున్నా కూడా ఇంకా బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇక్కడ కాటారం మండలం గుండ్రాత్పల్లికి సంబంధించి చూసుకున్నట్టయితే అది బీసీ రిజర్వేషన్ అయితే మరి రెడ్డి కులస్తుడు మరి వాళ్ళ ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి వేమూరి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అత్తగారిని మహిళా రిజర్వేషన్ కావడంతో వాళ్ళ అత్తగారిని తీసుకొని వచ్చి నిలబెట్టిండు. వాళ్ళు రెడ్డి గాన్ల కులానికి సంబంధించిన వాళ్ళు మరి అక్కడ ఆమెకు సర్టిఫికెట్ లేకపోతే రేగొండ మండలంలో వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేని రేగొండ మండలం నుంచి నకిలీ సర్టిఫికెట్ ను తీసుకొని వచ్చి ఇవాళ మరి అక్కడ సర్పంచ్ గా నిలబడి ఇవాళ బీసీకి రావాల్సినటువంటి సీటును లాగేసుకున్నారు. శ్రీధర్ బాబు నేతృత్వంలోని మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఇవాళ బీసీల సీటును లాగేసుకున్నది. మరి దీని మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేసిరు, అయినా కూడా మరి చర్యలు తీసుకుంటారని ఊహించడం అయితే అది మరి అత్యాశ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి మాయాజాలం నకిలీ కుల సర్టిఫికెట్ తో ఎన్నికల్లో పోటీ సర్పంచ్ గా గెలుపు ఇతర మండలం నుంచి కుల ధృవీకరణ పత్రం కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు పదవి నుంచి తొలగించాలని డిమాండ్. అధికారం మాదే, మేమేం చేసినా అడిగేవారు ఉండరు, అడ్డు చెప్పేవారు లేరు. ఇది మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నకిలీ కులం సర్టిఫికెట్ తో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించారు. వివరాలకు వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాజపల్లి గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వ్ అయింది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాటారం మండలాధ్యక్షుడు వేమూరు ప్రభాకర్ రెడ్డి తన అత్తమ్మ తోట సావిత్రి బరిలో నిలిపారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గోనె ముకుందం పోటీ చేశారు. ఎన్నికల్లో 89 ఓట్ల మెజారిటీతో తోట సావిత్రి విజయం సాధించింది. ఇదిలా ఉండగా తోట సావిత్రి రెడ్డిగాళ్ల కులానికి చెందినమే కావడంతో ఓసీ కుల సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉండడంతో పథకం ప్రకారం భూపాలపల్లిలోని మీ సేవా కేంద్రంలో సిటిజన్ లాగిన్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించకుండా బీసీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అనంతరం రేగొండ తహసీల్దార్ నుంచి గాన్ల బీసీబీ సర్టిఫికెట్ డిసెంబర్ 2 పొందారు. ఈ సర్టిఫికెట్ తో గుండ్రాత్పల్లి సర్పంచ్ స్థానానికి సావిత్రి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది మరి ఇక్కడ ఆమె పోటీ చేయడానికి ఇవాళ ఏ విధంగా అర్హులైంది, వీళ్ళు ఎప్పుడు మరి అక్కడ రేగొండల నుంచి ఎందుకు చేసిరు అంటే వీళ్ళకి సంబంధించిన మీ సేవా తరుణట ఆ మీ సేవా తరుణ నుంచి సిటిజన్ లాగిన్ అయ్యి అందులో నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు పొందకుండా పెడితే మరి తహసీల్దారు ఓవర్లుక్ తోటి సర్టిఫికేట్ ఇచ్చేసింది. దాంతో మరి ఇక్కడ రెడ్డిలకు సంబంధించి రెడ్డి గాన్లకు బీసీలుగా మరి చెలామనే అవకాశం లేదు, కేవలం గాన్ల కులస్తులకు మాత్రమే ఉన్నదంటే ఈ రెడ్డి గాన్ల అనేది అయితే పక్కకు ఉన్నదో ఆ రెడ్డిని తొలగించుకొని గాన్ల అని పెట్టి ఇక్కడ 2/12/2025 తేదీన మరి ఇక్కడ ఆల్రెడీ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శ్వేత అనే తహసీల్దార్ గారు మరి ఆ శ్వేత అనే తహసీల్దార్ గారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి మరి పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి. కళ్ళు మూసుకున్నారా రెవెన్యూ అధికారుల మజాక, నివాసం ఓ చోట సర్టిఫికెట్ మరో మండలం నుంచి అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం రేగడంతో తహసీల్దార్ గారు ఏం వివరణ ఇస్తానో ఒక్కసారి చూసినట్టయితే రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజునగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ అప్లై చేశాను. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంట్రీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో లేదు. వేరే వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన సర్టిఫికేట్ ని వాళ్ళకి అప్లోడ్ చేశాము. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తుంది. తప్పు జరిగింది అని చెప్పి తహసీల్దార్ గారు కూడా ఒప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు ఏం చేయబోతున్నారని చెప్పి
మరి ఇక్కడ మంత్రి ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ బీసీలకు ఇప్పటికే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించినటువంటి కాంగ్రెస్ ఇక్కడ అరకొరగా కేటాయించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లను సైతం లాగేసుకుంటా ఉన్నది. అసలే కాటారంకు ఎన్ని రిజర్వ్డ్ అయినాయి, కేవలం 2 స్థానాలు రిజర్వ్డ్ అయితే అందులో స్థానాన్ని మరి లాగేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ రకంగా మరి ఇక్కడ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి బాధ్యతాయుతమైన మండల పార్టీ అధ్యక్షుని పదవిలో ఉన్నటువంటి ఆయన కుటుంబమే వాళ్ళ అత్తగారితోటి ఈ విధంగా వేసి బీసీలకు రావాల్సిన పదవిని లాగేసుకుంటే శ్రీధర్ బాబు ఎందుకు వేడుక చూస్తా ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏదైతే కాటారం, మాదేపూరు మరి ఇక్కడ మండలాల్లో ఈ రెడ్డి గాళ్ళ కులాసులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి బయట సామాజికంగా మాత్రం వాళ్ళు రెడ్డిలుగా గౌరవం పొందుతూ మరి ఇక్కడ రిజర్వేషన్ల ప్రకారం మాత్రం ఖచ్చితంగా గాన్లా అని పేరు చెప్పుకుంటూ బీసీలను మరి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను దోచుకుంటున్న పరిస్థితి. ఇంకా కూడా రేపటి రోజున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. దీంతో పాటు మరి ఇక్కడ బొమ్మాపూర్కు సంబంధించినటువంటి మరి అభ్యర్థి కూడా ఇక్కడ చూసుకుంటే మాదేపూర్ బొమ్మాపూర్ కూడా మరి ఇక్కడ బీసీ జనరల్ కు కేటాయించిండ్రు. మరి బొమ్మాపూర్ లో నిలబడ్డ వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూసినట్టయితే బొమ్మాపూర్ ప్రజలారా ఆలోచించండి, మీ సేవకులా వస్తున్నా చెప్పి శ్రీధర్ బాబు గారు, సీనిబాబు గారుల ఆశీర్వాదంతో మరి ఇక్కడ సర్పంచ్ గా నిలబడ్డా అని చెప్పి ఈ చీర్ల చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ మరి ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆల్రెడీ 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే బీసీలకు కేటాయించినటువంటి సీట్లలో ఇవాళ రెడ్డీస్ వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చుంటా ఉంటే మరి ఇక్కడ ఏదైతే దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన శ్రీధర్ బాబు గారు మంత్రి స్థానంలో ఉండి ఏం చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అన్నారు, ఇవాళ 42% కాదు కదా 16-17% ఇచ్చి అందులో సీట్లను మళ్ళా రెడ్డిలతోటి నింపితే ఇది ఎంతవరకు న్యాయం? మరి ఇక్కడ ఈ సర్పంచ్ పదవిని ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారా? శ్రీధర్ బాబు గారు అక్కడే తొక్కి పెడతారా? ఎందుకంటే వీళ్ళిద్దరున్నారు. ఇంకా కాళేశ్వరానికి సంబంధించిన అభ్యర్థి కూడా మరి ఆయన కూడా రెడ్డి గార్ల కులస్తులే. మరి ఈ రకంగా రెడ్డి గార్ల కులస్తులందరూ కూడా బీసీల అవకాశాలను దోచుకోపోతా ఉన్నారు. రేపటి రోజున జడ్పీటీసీ ఎక్కడైతే, ఎంపీపీ ఎక్కడైతే, ఎంపీటీసీలు ఎక్కడైతే బీసీలకు రిజర్వ్ అయినాయో అక్కడ మరి ఇక్కడ కాటారం నుంచి కానీ మాదేపూర్ నుంచి కానీ వాళ్ళు మళ్ళీ రెడ్డి గార్ల కులస్తులే దానిలో పాగా వేయడానికి ఇప్పటికే మరి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని కత్తులు నూరుతా ఉన్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి ఇక్కడ దీనికి శ్రీధర్ బాబు బాధ్యత వహించద్దా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కేటాయించిన సర్పంచ్ స్థానంలో ఈయన ఏ విధంగా మరి ఇక్కడ రెడ్డికి టికెట్ ఇచ్చిందో ఒక్కసారి మంత్రి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. బీసీల మీద మరి శ్రీధర్ బాబు కురిపిస్తున్న ప్రేమ ఎటువంటిది? మరి ఈ నాటకాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. తక్షణం ఇక్కడ ఎవరైతే రెడ్డి గార్ల కులస్తులు ఇక్కడైతే నకిలీ సర్టిఫికెట్ తో దొరికిపోయింది కాబట్టి ఈమె మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ఇందులో ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఆమె కూడా వీళ్ళు ఒకవేళ అధికారికంగా మరి కలెక్టర్ గారే చర్యలు తీసుకోకపోతే మరి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏదైతే కోర్టుకు వెళ్తాడో, ఎవరైతే అక్కడ సమీప అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ముకుంద ఉన్నాడో ఆయన కోర్టుకు వెళ్ళి మరి న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ ఏదైతే బొమ్మాపూర్కు సంబంధించి కానీ ఇంకో గ్రామానికి సంబంధించి కానీ మరి వాళ్ళకు సర్టిఫికెట్లు ఆల్రెడీ పాత సర్టిఫికెట్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తా ఉన్నది. రద్దు చేసి ఖచ్చితంగా అక్కడ రీఎలక్షన్ నిర్వహించి ఖచ్చితంగా బీసీలకి అవకాశం కల్పించాలి. రెడ్డి గార్ల కులస్తులన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి బీసీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పి బీసీ సమాజం మూకుమ్మడిగా కడతా ఉన్నది. లేకపోతే దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు.